Next truth. తర్వాత సత్యము. Next truth. తర్వాత సత్యము. Unless your faith is tested, నీ విశ్వాసము పరీక్షించబడిన యెడల God cannot trust you. దేవుడు నిన్ను నమ్మలేడు. You should not trust yourself. నిన్ను నీవు కూడా నమ్మలేవు. నీవు Unless your faith is నీ tested, విశ్వాసము పరీక్షించబడిన యెడల God cannot trust you. దేవుడు నిన్ను నమ్మలేడు. Not even his own son. తన సొంత కుమారుని విషయంలో కూడా 30 years, 30 సంవత్సరాలు baptism, బాప్తిసము, filled with the Holy Spirit, ఆత్మతో నింపబడ్డాడు, no ministry, పరిచర్య లేదు. to be tested of the devil. ఇదిగో అపవాది చేత పరిశోధించబడుటకు. Because if you are not tested, ఎందుకంటే నీవు పరీక్షించబడిన యెడల you cannot be trusted. నీ నమ్మిక కలిగి ఉండలేవు. నీవు His own son. తన సొంత కుమారుని And విషయంలో the Bible says, దేవుని వాక్యం అంటుంది, after 40 days of intense testing, ఇదిగో భయంకరమైన పరీక్ష శోధన తర్వాత 40 దినములు coming out victorious. ఆయన విజయోత్సవముగా బయటికి The Bible వచ్చి, says in Luke 4:14, he came in the power of the Holy Spirit. ఇదిగో లూకా సువార్త 4:14 వచనమంటుంది, ఆయన ఆత్మ బలముతో తిరిగి వచ్చాడు. Power of the Spirit. ఇదిగో ఆత్మ బలముతో గలిలే It's a principle. ఇది సూత్రం. It's a principle. ఇది సూత్రము. Every time you overcome a test, ఇది ప్రతిసారి పరీక్షను జయించినప్పుడు your power increases. నీ యొక్క శక్తి అనేది అధికమవుతుంది, వృద్ధి Your చెందుతుంది. confidence increases. నీ యొక్క నిశ్చయత, నీ ధైర్యం Your పెరుగుతుంది. boldness ఇదిగో increases. నీ ధైర్యం పెరుగుతుంది. Why? ఎందుకు? Because you overcame a test. ఎందుకంటే నీవు పరీక్షను జయించావు కనుక. On the other hand, if you keep on failing, ఇంకో ప్రకారం నీవు ఓడిపోతూ ఉన్నాడలా your confidence goes. నీ యొక్క నమ్మకము వెళ్ళిపోతుంది, Your boldness goes. నీ ధైర్యము So తొలగించబడుతుంది. overcoming is not an option. కనుక జయించడం అనేది ఒక సలహా కాదది, Overcoming is a necessity in the kingdom of God. దేవుని